కుమారుడి పుట్టినరోజు సందర్భంగా యూట్యూబ్ అమేజింగ్ స్టార్ వేముల అశోక్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ నిరుపేద కుటుంబానికి నీడా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. గోదావరికని హనుమాన్ నగర్ కు చెందిన మామిడి సంపత్ యాక్సిడెంట్లో గాయాల పాలై మంచాన పడ్డాడు. వీరి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా శనివారం న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర నాయకులు యూట్యూబ్ అమేజింగ్ స్టార్ తన కుమారుడైన ఎన్ఆర్ఐ నిపుణ్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా సంపత్ కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను నీడా ఆధ్వర్యంలో అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మామిడి సంపత్ ఇతను దీనగాథ మనందరికీ తెలిసిందే. నీడ సంస్థ ద్వారా ఒకసారి వెలుగులోకి తీసుకొచ్చి అతని కుటుంబానికి హెల్ప్ చేశాం. ముందు కూడా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా తను మొన్న కాల్ చేశారు. నిత్యావసర వస్తువులు మాకు కావాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వెంటనే మన ఇక్కడ లోకల్లో ఇండియన్ కూలర్లు ఎక్కడ అంటే అన్న ఇండియన్ కూలర్ షాప్ ఫేమస్ న్యూ ఇండియా కూలరు. సో దాంతోపాటు అమేజింగ్ స్టార్ అనే ఒకటి యూట్యూబ్లో తను చేసుకుంటూ అమేజింగ్ స్టార్ అని ఒక బిరుదాంకితుడు. సో అతి తొందరలోనే చాలా ఎత్తుకు ఎదిగారు. తను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా నీడా స్వచ్ఛంద సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా తన వంతు సహాయం చేస్తూ ప్రతి కార్యక్రమానికి నీడా సంస్థలో ఒక మెంబర్గా ఉంటూ కూడా తను హెల్ప్ చేయడం జరుగుతుంది. తను రాజకీయంగా, తర్వాత సేవాపరంగా, తర్వాత ఈ యొక్క మంచి కళాకారుడిగా, అలాగే ఒక వ్యాపారవేత్తగా తను బ్రాంచీలు పెట్టుకుంటూ కూడా అభివృద్ధి చెందుతూ సమాజ సేవ చేద్దామనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు చెప్పిన వెంటనే తన కుమారుడు నిపుణ్ రాజ్ తను కెనడాలో వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అంగు అరబాటలకు పోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేద్దామని మేము చెప్పిన వెంటనే నీడా స్వచ్ఛంద సంస్థ తరపున ఒక 25 కిలోల బియ్యం, వారికి సంబంధించి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. నిజంగా వేముల అశోక్ అన్న గారికి ప్రత్యేకంగా నీడా సంస్థ తరపున, ఈ కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిపుణ్ రాజ్ ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని, నాన్నలాగే సేవా కార్యక్రమాలు మంచి ఉన్నతిలో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు రమేష్ గౌడ్, యూట్యూబ్ కళాకారుడు మేకల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.